వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్, నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని, నెక్స్ట్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎన్ని ఉన్నాయి, గ్రేడ్ 3 ఎన్ని ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, వాటిపైన నీట్గా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది, అంతకుమించి ఏం లేదు. ఫస్ట్ లైక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. రీసెంట్గా మనకి రైల్వే బోర్డు నుంచి ప్రతి ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, వాటితో భాగంగా మనకి ఏఎల్పి అయిపోయింది. ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ అదేవిధంగా గ్రేడ్ 3 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే, ఇవి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. చూడండి, ఫస్ట్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. డేట్స్ ఏంది చూడండి ఒకసారి. ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చి మనకి 21, అంటే ఈ మంత్ 21లోనే రిలీజ్ చేశారు టెక్నీషియన్ని. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది, 28. క్లోజింగ్ డేట్ చూడండి 28, అంటే నెక్స్ట్ మంత్ జూలై, నెక్స్ట్ మంత్ 07/2025. ఓకే, నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ వచ్చి 2 days ఎక్స్ట్రా ఇచ్చారు, అంటే 30. నెక్స్ట్ డేట్ ఆఫ్ మోడిఫికేషన్, మీరు ఏదైనా తప్పులు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సైన్ పెట్టడం కానీ, ఎడ్యుకేషనల్ రాంగ్ కానీ, వీటిపైన మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ 8 నుంచి 10th వరకు, అంటే 1/08/2025, 10/08/2020, అంటే ఆగస్ట్లో వరకు మీకు 10th వరకు మీరు మోడిఫికేషన్ మాత్రమే అప్లై చేయలేరు మళ్ళీ. నెక్స్ట్ డ్యూరింగ్ వైల్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్. స్క్రైబ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఖచ్చితంగా స్క్రైబ్ సర్టిఫికేట్ అనేవి అప్లోడ్ చేయాలని చెప్తున్నారు ఇక్కడ పాయింట్. ఎలిజిబుల్ అయిన వాళ్ళు స్క్రైబ్ డీటెయిల్స్ అంటే ఇంకా సర్టిఫికేట్స్ అని ఇక్కడ మీనింగ్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 1 అంటే 2 టైప్స్ ఉన్నాయి దీంట్లో. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చి లెవెల్ 5 జాబ్ అనమాట ఇది. నెక్స్ట్ ఇనిషియల్ పే వచ్చి 29,200 రూపీస్ పే చేస్తారు. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ బాగా వినండి, B1 ఉండాలా. నెక్స్ట్ ఏజ్ చూడండి 01/07/2025 నుంచి క్యాలిక్యులేషన్ చేస్తారు. మనకి 18 నుంచి 33 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ ఓబీసీ వాళ్ళు +3 వస్తుంది, అంటే 36 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి వచ్చి SC/ST వాళ్ళకి 5 years వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 38. ఓకే, 33 + 3 ఇక్కడ 38. SC/ST వాళ్ళు, ఓబీసీ వాళ్ళు వచ్చి 36 వరకు, SC/ST వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 38 ఏజ్. 38 ఉన్న వాళ్ళంతా ఎలిజిబుల్ అనమాట. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 83 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 చూడండి, ఇది కూడా లెవెల్ 2 జాబ్ అనమాట. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చి లెవెల్ 5, ఇది లెవెల్ 2. నెక్స్ట్ ఇనిషియల్ పే వచ్చి 19,900 రూపీస్. నెక్స్ట్ అనెక్సర్ ఏ పోస్ట్ వైజ్ పారామీటర్, అంటే ఇవి టైప్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ టైప్స్ పోస్టులు ఉన్నాయి, కేటగిరీస్ ఉన్నాయి, వాటిపైన నేను నేరుగా డిస్కస్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇది ఏ చూడండి 18 to 30. 18 to 30 అంటే ఇక్కడ 18 to 30 అంటే ఇక్కడ మనకి పాయింట్ 18 to 33, అంటే ఓబీసీ వాళ్ళు 33 వరకు ఎలిజిబుల్. నెక్స్ట్ SC/ST వాళ్ళు వచ్చి 36 వరకు ఎలిజిబుల్ అన్నమాట, +5 కదా. ఓకే, ఓవరాల్గా పోస్టులు ఎన్ని ఉన్నాయి? 6,055 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్ 2 కలుపుకుంటే 6,238 పోస్టులు ఉన్నాయన్నమాట. ఓకేనా, లెట్స్ గో. అట్లా కంటిన్యూషన్కి వెళ్దాం. ఇప్పుడు కంటే ముందు చూద్దాం. A3 మెడికల్ స్టాండర్డ్ ఉండాలా. చాలామంది చూడండి, బాగా అబ్జర్వేషన్. A3, B1, B2, C1 ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మీలో ఉండాలా. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఇందాకే చెప్పాను కదా మీకు, బాగా వినండి ఒకసారి, ఇంకోసారి చెప్తాను చూడండి. 01/07/2025 గాను 18 to 33 ఇయర్స్ గ్రేడ్ 1 ఉండాలా. అదే 18 to 30 ఇయర్స్ వచ్చి గ్రేడ్ 3. అదేవిధంగా ఓబీసీ SC/ST వాళ్ళు 3 years ఎలిజిబుల్, 5 years ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఇచ్చారు కదా. SC/ST క్యాండిడేట్స్ వచ్చి మ్యాక్సిమం అప్పర్ ఏజ్ వచ్చి 5 years, నాన్ క్రిమినల్ ఇయర్ వచ్చి 3 years ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూడండి, 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద సర్వీస్ ఫ్రమ్ ఏజ్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ NCL నాన్ క్రిమినల్ ఇయర్ 6 years చూడండి. నెక్స్ట్ SC/ST వాళ్ళకి వచ్చి 8 years. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వచ్చి 10 years. ఓబీసీ వచ్చి దాంట్లో నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళు వచ్చి 13 years. దాంట్లో పీడబ్ల్యూబీడీ వచ్చి SC/ST వాళ్ళకి 15 years వరకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. రిలాక్సేషన్ మీరు అందుబాటులోకి వస్తుందని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి,
ఇప్పుడు చూడండి, నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓబీసీ వాళ్ళది. ఇప్పుడు ప్రజెంట్ డేట్ అడుగుతున్నాను మనకి. ఇది నేను ఫైనల్ వరకు వెయిట్ చేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇస్తా. ప్రీవియస్ 2 ఇయర్స్ ఉండేది అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చా అంటే, ఇప్పుడు నేను ఇందాక వెబ్సైట్లో నీట్గా చెక్ చేశాను. దాని గురించి ఫైనల్ వరకు ఒకసారి వెయిట్ చేయండి, నేను ఫైనల్లో చెప్తాను నేను. ఓకే, మ్యాక్సిమము 500 మ్యాక్సిమం. నెక్స్ట్ దీంట్లో 400 మాత్రము మీకు రిఫండ్ చేస్తారు, 100 వాళ్ళతోనే ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ మాత్రమే. ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ, ఫీమేలు, ట్రాన్స్జెండర్, మైనర్స్, ఏబీసీ వాళ్ళకి. నెక్స్ట్ ఉన్న ఓబీసీ వీళ్ళకి అంతా 250 రూపీస్, అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ ఉన్న ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 250 రూపీస్ మాత్రమే. ఓకేనా, ఫీజ్ డీటెయిల్స్ కూడా వచ్చేసినట్టుంది మీకు. నెక్స్ట్ చూడండి, ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనకి సిబిటి చూద్దాం. ఎగ్జామినేషన్ చూడండి, ఇది సింగిల్ స్టేజా డబుల్ స్టేజ్ అంటే సిబిటి 1 సిబిటి 2 ఉంటుందంటే ఓన్లీ సింగిల్ స్టేజ్ మాత్రమే ఉంటుంది. లెవెల్ 5 పోస్టులకు చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 1కి టోటల్ 90 మినిట్స్ ఇస్తారు, 100 మార్క్స్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళకైతే మీకు గుర్తుంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్నా, ఓన్లీ సిబిటి 1 మాత్రమే ఉంటుంది. సిబిటి 1 సింగిల్ స్టేజ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో మల్టిపుల్ షిఫ్ట్స్ అనేది ఉంచుతారనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇదేం సార్ యూఆర్ 40%, ఈడబ్ల్యూ 40%, ఈ 40% వస్తేనే మీ పేపర్ కరెక్షన్ అవుతుంది, అంతకంటే తక్కువ అయితే కరెక్షన్ అంటే మార్క్స్ అనేది కన్సిడర్ చేయరు అనేది ఇక్కడ పాయింట్. మ్యాక్సిమం మినిమం మార్క్స్ పర్సెంటేజ్ ఎలిజిబిలిటీ వేరియస్ కమ్యూనిటీస్. మినిమం మార్క్స్ ఉండాలి, మినిమం మార్క్స్ ఉంటేనే దీంట్లోకి ఎలిజిబుల్ అంటే నేను 40%, 100%లో ఇంకో పాయింట్ చెప్తాను చూడండి, వెయిట్ ఫర్ 1 మినిట్. 100 మార్క్స్ ఉంది కదా, దీంట్లో 40% ఎంత, 40 మార్క్సే కదా. 40 మార్క్స్ వస్తే నాకు జాబ్ వస్తుందా అంటే అట్లా కాదు, మెరిట్ తీస్తారు ఫైనల్లో. ఏది యూఆర్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి వచ్చి 30%, అంటే 30 మార్క్స్ వస్తే మీకు జాబ్ వస్తుందా అంటే అది కాదు. ఇక్కడ మెరిట్, ఫైనల్ మెరిట్ ఎవరైతే ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుందన్నమాట. ఇది మన అక్కడ ఇచ్చిన కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రేడ్ 1 సిగ్నల్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఏమేమి చదవాలనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తున్నా. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి, ఏమేమి చదవాలనేది నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తా. జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 మార్క్స్, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20 మార్క్స్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 మార్క్స్. ఓవరాల్గా చూసుకుంటే 100 మార్క్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ ఎక్కువ ఏది ఉందంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ గ్రేడ్ 3 చూడండి, గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి ఒక్కసారి చెప్తాను చూడండి, వెయిట్ ఫర్ 1 మినిట్. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్. దిస్ సిలబస్ అండర్ కవర్ దిస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ 10th స్టాండర్డ్ లెవెల్. ఇక్కడ ఇదే 10th స్టాండర్డ్ లెవెల్. జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ చూడండి. మీకు ఈ బుక్స్ కావాలంటే ఎన్సీఆర్టీ బుక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను ఫ్రీగా ఆల్రెడీ సెండ్ చేసి ఉంచాను. మీకు ఫ్రీ కావాలంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా, ఫస్ట్ లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియోని తెలుస్తుంది చాలామంది ఫ్రీ పీడిఎఫ్స్ బయట కొంటున్నారన్నమాట. అసలు కొనొద్దండి, ఫ్రీ పీడిఎఫ్స్ నేను సెండ్ చేస్తాను. నెక్స్ట్ నేను జనరల్ సైన్స్ టాపిక్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందో అవే చేస్తాను మీకు ఆన్లైన్లో. ఓకేనా, లెట్స్ గో. ఇంకా ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. గ్రేడ్ 3, గ్రేడ్ 1 డిస్కషన్ చేస్తాం కదా. సిలబస్ ఏంటంటే నెక్స్ట్ వీడియో చేస్తాను, వెయిట్ ఫర్ 1, నెక్స్ట్ 2-3 డేస్లో చేస్తాను. నెక్స్ట్ దీనిలో మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 40 చూడండి. వెయిటేజ్ చూడండి, జనరల్ సైన్స్ ఏదానికి, గ్రేడ్ 3కి. జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, ఓవరాల్ చూస్తే 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ చెప్తాను. టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3కి ఒకే సిలబసా అంటే అస్సలు కుదరదు. గ్రేడ్ 1 సపరేటు, గ్రేడ్ 3 సపరేట్ చదవాల్సి వస్తుంది. రెండు అప్లై చేసే వాళ్ళు రెండు చేయండి. ఓకేనా, దీని గురించి సిలబస్ ఏం చదవాలా ఏమనేది ఒక వీడియో చేస్తాను నేను. నెక్స్ట్ చూడండి, ఈసారి మనోడు ఏం చేస్తాడంటే లైవ్ ఫోటో, సేమ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఏమైతే ఉందో లైవ్ ఫోటో అప్లోడ్ చేయమని చెప్తున్నాడు. ఇది బాగా అందరు గమనించండి. లైవ్ ఫోటో క్యాప్చరింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ డ్యూరింగ్ ద అప్లికేషన్. ఇన్స్ట్రక్షన్ ఫర్ క్యాప్చరింగ్ లైవ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ డ్యూరింగ్ అప్లికేషన్. క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్ ప్రైర్ అప్లయింగ్. అంటే ముందు అప్లై చేసిన ఫోటో అప్లోడ్ చేయకూడదు.
ద అప్లికేషన్ మాడ్యూల్ ఈజ్ డిజైన్ టు క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్. ఆ టైంలోనే అప్లోడ్ చేయాలి లైవ్ ఫోటో. నెక్స్ట్ లైవ్ ఫోటో మే బీ క్యాప్చర్డ్ బై వెబ్ క్యామ్ అండ్ ద ఫ్రంట్ ఆఫ్ కెమెరా, స్క్రీన్ సైడ్ ఆఫ్ ద కెమెరా ఆఫ్ ద మొబైల్ ఫోన్లో కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఎన్షూర్ డ్రెస్ యువర్ సెల్ఫ్ నాన్ వైట్ క్లోతింగ్. చూడండి, వైట్ క్లోతింగ్ ఉండకూడదు. అంటే నాన్ వైట్ క్లోతింగ్ అంటే ఏదైనా ఉండొచ్చు. ప్రిఫరబుల్లీ డార్క్ కలర్స్ టు మెయింటైన్ కాంట్రాస్ట్ విత్ ద బ్యాక్గ్రౌండ్ కూడా అక్కడ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, కాంట్రాస్ట్ అయి ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఫర్ దిస్ పర్పస్ క్యాండిడేట్ మస్ట్ స్టాండ్ ఆన్ సీట్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వెన్ prompted by the application module and carefully follow the instruction below. Ensure that the camera is positioned at the eye level before capturing on the photograph. ఇదంతా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు నీట్గా తెలుస్తుంది. ఒకసారి నీట్గా చదివి అప్లోడ్ చేయండి. ఏది పడితే అది అప్లోడ్ చేయొద్దండి, ఎలా పడితే చేయొద్దండి, నీట్గా. ఓకేనా? మీకు అప్లోడ్ చేసేటప్పుడు చెప్తాను చూడండి, ఏమేమి కావాలో చెప్తాను, బాగా ఇవి దగ్గర ఉంచుకోండి మీరు ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఈ సర్టిఫికేట్ రీసెంట్గా అప్లోడ్ చేయమంటున్నాడు. దీని మీద ఫోటోగ్రాఫ్ ఒకసారి లాస్ట్ వరకు వెయిట్ చేయండి. నేను వెబ్సైట్లో స్క్రీన్ షాట్ చేసి ఉంచాను, ఒకసారి చెప్తాను మీకు. 5 minutes వెయిట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 10th సర్టిఫికేట్ కావాలా మీకు కావాల్సింది. ఐటీఐ సర్టిఫికేటు, ఐటీఐ చేసిన వాళ్ళు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. డిగ్రీ చేసిన వాళ్ళు లేదా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ పోస్టులకి. ఏదానికి? గ్రేడ్ 1కి. ఇవన్నీ పోస్టులకి మీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్ నేను చెప్తున్నా, నీట్గా వినండి. మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చి మీ 10th సర్టిఫికేటు. నెక్స్ట్ ఇంటర్ అంటే ఇంటరు. నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమిలేరు, క్రిమిలేరు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా మీ సర్టిఫికేట్ ఉండాలి. మీకు ట్రావెలింగ్ ఫ్రీ వస్తుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ గ్రేడ్ 1కి వీటితో పాటు గ్రేడ్ 1 చూడండి, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలా, లేదా బీటెక్ సర్టిఫికేట్ ఉండాలా, లేదా డిప్లొమా. ఈ మూడిట్లో ఏది ఉన్నా మీరు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి, ఖచ్చితంగా పెట్టుకోండి ముందే. ఓకేనా? ఈ డేట్ లోపలే మీరు అప్లై చేసేయాల. అందుకు నేను చెప్తున్నా, మీ దగ్గర ఉంచుకోండి ఇవన్నీ నీట్గా. ఓబీసీ 10th ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఆధార్ కార్డు ఖచ్చితంగా, ఆధార్ అథెంటికేషన్ అయితే ఉండాలి. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫైనల్గా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సైన్ కూడా చూడండి ఒక్కసారి సైన్ చూడండి ఒకసారి ఎంతట్లో ఉండాలి. స్కాన్ ద స్కానర్ యూజింగ్ మినిమం రెజల్యూషన్ 100 dpi. నెక్స్ట్ 30 KB టు 49 KBలోనే ఉండాలి. మినిమం పిక్సెల్స్ వచ్చి 140 to 160 పిక్సెల్స్లో ఉండాలి. అది విడ్త్ హైట్ అంటే లెంత్ బ్రెడ్త్ అన్నట్లు. ఓకేనా? అదే 35mm 20mm హైట్లో ఉండాలి. ఓకే, ఇది స్కాన్ రెజల్యూషన్. మీరు దీంట్లో ఏదైనా తప్పులు చేస్తే రిజెక్షన్ చేస్తానని డైరెక్ట్గా చెప్తున్నాను చూడండి. సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్ రిక్వైర్ ఫ్రీ ట్రావెల్ పాస్. నెక్స్ట్ స్క్రైబ్, మీకు తెలిసిందే, ఒకసారి చదువుకోండి వెళ్ళి. ఇది వీడియోలో ఎంత అవుతుందో ఎక్కువ చెప్పట్లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి నీట్గా చెప్తాను, ఒక్కసారి వినండి. చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 1, ఇది గ్రేడ్ 1 చూడండి. బ్యాచులర్ సైన్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. బీఎస్సీ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. అంటే ఇక్కడ చూడండి, ఫిజిక్స్ ఉండాలి, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్. ఇది మీకు ఏం చెప్తున్నాడు అంటే ఎనీ స్ట్రీమ్ అని చెప్తున్నాడు. దీంట్లో బీటెక్ వాళ్ళు వస్తారు, నెక్స్ట్ డిగ్రీ వాళ్ళు వస్తారు. ఇంకా ఉంది చూడండి, కింద చూడండి, 3 years డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్ అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ బేసిక్ స్ట్రీమ్స్, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆన్ ద అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ అబౌవ్ ద బేసిక్ స్ట్రీమ్స్ అని చెప్తున్నాడు. చూడండి, అంటే ఇక్కడ పాయింట్ చెప్తాను చూడండి, బాగా వినండి. మీకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో ఫిజిక్స్ ఉన్నా, కంప్యూటర్స్ ఉన్నా, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఉందా, ఒక్క నిమిషం, మ్యాథమెటిక్స్ సారీ చూడు, ఈ సబ్ స్ట్రీమ్స్ ఉండాలి మీకు ఖచ్చితంగా. ఎనీ సబ్ స్ట్రీమ్స్ అంటున్నాడు. సిఎస్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
ఐటీ చూడండి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ యూనివర్సిటీ, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, వీటిలో మీరు సబ్ స్ట్రీమ్స్ ఉంటాయి, వీళ్ళందరూ ఎలిజిబులే. ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, ఇక్కడ సివిల్ కానీ మెకానికల్ కానీ ఎలిజిబుల్ అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సివిల్కి మెకానికల్కి అసలు సంబంధం లేదు, వీళ్ళు అసలు ఎలిజిబులే కాదు. చూడండి బాగా ఎవరెవరు ఎలిజిబుల్ కాదో చెప్తాను చూడండి. సివిల్ వాళ్ళు, నెక్స్ట్ మెకానికల్, వీళ్ళు అసలు ఎలిజిబులే కాదు. అది మీరు డిప్లొమా చేయండి, నెక్స్ట్ డిగ్రీ చేయండి, మీరు అసలు ఎలిజిబులే కాదు ఏదానికి, టెక్నీషియన్ గ్రేడ్ 1కి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మొత్తం ఒకేసారి చెప్తాను చూడండి. దీంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 3 గురించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్తాను చూడండి ఒకసారి. ట్రాక్ మిషన్, దీనికి మెడికల్ స్టాండర్డ్ A3 ఉండాలా చూడండి. ఫిట్టరు, ఎలక్ట్రానిక్ మెకానిక్, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ డీజలు, నెక్స్ట్ మెకానిక్ వెహికల్, వెల్డరు, మిషనిస్టు, వీళ్ళందరూ ట్రాక్ మిషన్కి ఎలిజిబుల్. అది A3 ఉండాలా మీకు. నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి వస్తాయంటే మీరందరూ ఐటీఐ చేసిన వాళ్ళంతా టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎలిజిబుల్, ఐటీఐ చేసిన వాళ్ళందరూ. అది డీజల్ మెకానిక్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ వెల్డరు, ఫిట్టరు, నెక్స్ట్ సో ఇక్కడ కేటగిరీస్ చెప్తాను చూడండి ఎన్ని ఉన్నాయో టోటల్గా. ఇవన్నీ కేటగిరీ నెంబర్స్ అనమాట. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓవరాల్గా కేటగిరీస్ చెప్పేస్తాను చూడండి మీకు ఎన్ని ఉన్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్. టోటల్గా 30 కేటగిరీస్ ఉన్నాయి. అది కేటగిరీ 1 వచ్చి టెక్నీషియన్ గ్రేడ్ 1, మిగతా 29 కేటగిరీస్ వచ్చి టెక్నీషియన్ గ్రేడ్ 3, వీటన్నిటికి అనమాట. ఒకసారి చూడండి, వెళ్ళి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి నీట్గా చూడండి. ఎందుకంటే నేను చెప్పట్లేదు, వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఎక్కువ చెప్పట్లేదు. ఓకేనా. వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను మొత్తం నీట్గా సెండ్ చేసి ఉంచా. ఇప్పుడు నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఒకసారి రఫ్గా చెప్తాను, నీట్గా చూడండి. నేను సపరేట్గా ఫైనల్గా ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో మన చుట్టుపక్కల ఉండే జోన్స్ ఏమేమి ఉన్నాయో వాటిపైన నీట్గా వీడియో చేస్తాను. మీరు ఏ జోన్కి అప్లై చేసి ఏమి డేంజర్ జోన్ ఏది, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది, ఇది రఫ్గా చెప్తున్నాను నేను. ఈ పోస్టులు అనేది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పట్లేదు. ఓకేనా. చూడండి, టోటల్గా అహ్మదాబాద్ వచ్చి ఎన్ని ఉన్నాయంటే 174 పోస్టులు ఉన్నాయన్నమాట. 174 పోస్టులు ఉన్నాయి. అది టెక్నీషియన్ గ్రేడ్ 1 8, మిగతా వచ్చి 166 గ్రేడ్ 3 అనమాట. నెక్స్ట్ అజ్మీర్ చూడండి, 139 పోస్టులు ఉన్నాయి. దీంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చి 3 ఉన్నాయి, గ్రేడ్ 3 వచ్చి 136 ఉన్నాయి. ఏంది అజ్మీర్లో. నెక్స్ట్ బెంగళూరు చూడండి ఒకసారి, బెంగళూరు వచ్చి 140 ఉన్నాయి టోటల్ పోస్టులు. దీంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చి 9 ఉన్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చి 131 టెక్నీషియన్ గ్రేడ్ 3, 140 పోస్టులు ఉన్నాయి. ఏది బెంగళూరు జోన్లో. ఇది సపరేట్గా నేను చెప్తాను, ఎన్ని పోస్టులు ఏ దానికి ఎన్ని ఉన్నాయని నేను సపరేట్గా ఒక 5 జోన్స్ తీసుకొని చెప్తాను. ఏది డేంజర్ జోను, ఏ జోన్కి అప్లై చేస్తే మంచిది, మన హోమ్ టౌన్ ఎక్కడ ఉంటుంది, దగ్గర ఉండే జోన్స్ అనేవి నేను ఒకసారి నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ భోపాల్ చూడండి, భోపాల్ వచ్చి ఓవరాల్గా చూస్తుంటే 210 ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చి 39 ఉన్నాయి ఇక్కడ. అదే గ్రేడ్ 3 వచ్చి 171 ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 210 పోస్టులు ఉన్నాయి భోపాల్. నెక్స్ట్ భువనేశ్వర్ చూడండి, ఓవరాల్గా 38 ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చి 1 ఉంది. నెక్స్ట్ గ్రేడ్ 3 వచ్చి 37 ఉన్నాయి చూడండి. నెక్స్ట్ బిలాస్పూర్ చూద్దాం ఒకసారి. బిలాస్పూర్ వచ్చి 71 పోస్టులు మాత్రమే ఉన్నాయి. గ్రేడ్ 1 3 ఉన్నాయి, రిమైనింగ్ 68 వచ్చి టెక్నీషియన్ గ్రేడ్ 3. నెక్స్ట్ చండీగఢ్లో వచ్చి టోటల్గా గ్రేడ్ 1 15 ఉన్నాయి, గ్రేడ్ 3 431 ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 446 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎక్కువ ఉన్నాయి. చెన్నై చూద్దాం, మన దగ్గర ఉండే చెన్నై పోస్టులు ఎన్ని ఉన్నాయో. చెన్నై ఎక్కువ ఉన్నాయి ఈసారి, నీట్గా చూడండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చి టోటల్గా 18 ఉన్నాయి. గ్రేడ్ 3 వచ్చి 1329 పోస్టులు ఉన్నాయి. 1347 ఓవరాల్గా పోస్టులు చూసుకుంటే మొత్తం కలిపితే టోటల్ 30 కేటగిరీస్లో. ఓకేనా. నెక్స్ట్ చూడండి, చెన్నై జోన్ కూడా ఒకసారి లైన్లో పెట్టుకోండి. నెక్స్ట్ గోరఖ్పూర్ వచ్చి 68 ఉన్నాయి. నెక్స్ట్ గౌహతి అస్సాం,
ఓవరాల్ పోస్టులు చూద్దాం. గౌహతి 184 ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ చూడండి 296 ఉన్నాయి. నెక్స్ట్ కోల్కతా చూడండి 1434 ఉన్నాయి. 1434 పోస్టులు ఉన్నాయి. అదే టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చి 5 ఉన్నాయి. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేది స్లో అని తక్కువే ఉంటాయి. నెక్స్ట్ 70 ఉన్నాయి. ఇదేం జోన్ ఇది? మాల్డా ముజాఫర్పూర్ వచ్చి ఎన్ని ఉన్నాయంటే టోటల్గా ముజాఫర్పూర్ చాలా తక్కువ ఉన్నాయి, 6 మాత్రమే ఉన్నాయి. ముంబై చూడండి, ముంబై కూడా మనకు దగ్గర ఉండే 891 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చి 7 ఉన్నాయి. ఒక్క నిమిషం వెయిట్ ఫర్. టోటల్గా 891 ఉన్నాయి. అదే గ్రేడ్ 1 పోస్టులు వచ్చి 70 ఉన్నాయి. ఈసారి ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ? ముంబైలో గ్రేడ్ 1 పోస్టులు. పాట్నా చూడండి, పాట్నా 7 మాత్రమే ఉన్నాయి. ప్రయాగరాజ్ వచ్చి 239. రాంచీ చూడండి జార్ఖండ్ 35 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మన సికింద్రాబాద్ చూడండి, మన సికింద్రాబాద్ జోన్లో టోటల్గా 113 పోస్టులు మాత్రమే ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చి సిగ్నల్ 0 ఉన్నాయి మన సికింద్రాబాద్లో. ఓకే, 113 మాత్రమే ఉన్నాయి. సిలిగురి చూడండి, వెస్ట్ బెంగాల్, ఇది కూడా 133 ఉన్నాయి. నెక్స్ట్ తిరువనంతపురం వచ్చి టోటల్గా 197 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 180 పోస్టులు వచ్చి ఎక్కడ? గ్రేడ్ 1. అదే 6238 పోస్టులు వచ్చి ఏమున్నాయంటే గ్రాండ్ టోటల్ మొత్తం. ఓకేనా? ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్ క్యాలిక్యులేషన్స్ ఆల్రెడీ చెప్పాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీకు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ గురించి చెప్తాను చూడండి నీట్గా. వెయిట్ ఫర్ 1 minute. The OBC candidate must produce OBC non-creamy-layer certificate based on the income. The maximum income limit is currently 8 lakhs per annum. Issues after 1/04/2025 after the completion of ఫైనాన్షియల్ ఇయర్ 2024 and 25 అంటే 24-25 మాత్రమే సబ్మిట్ చేయమని నీట్గా మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నా, వెళ్ళి మీరు ఈ సేవా కేంద్రాల్లో కానీ మీ సచివాలయాల్లో కానీ ఫస్ట్ వెళ్ళి అప్లోడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ అయిపోయే ముందే ఉండాలి మీ, అంటే ఏ డేట్కి 28/07/2025 అంతా మీతో ఎకనామిక్ నాన్ క్రిమిలేయర్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలా అని మెన్షన్ చేసినాడు ఎక్కడ నోటీస్లో. నేను అప్లై చేసేటప్పుడే ఇది స్క్రీన్ షాట్ పెట్టి నేను చెప్తున్నాను మీకు. ఖచ్చితంగా ఇదే అడిగాడు వాడు. అంటే ఈ మంత్లో ఉండేది లేదా బిఫోరే ఉండాలి మీకు ఖచ్చితంగా. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైతే ఉందో అది మాత్రమే మీరు ఎలిజిబుల్, లేకుంటే ఎలిజిబుల్ కాదు. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటేనే, అంటే 2024 నుంచి 2025 లోపలే. మీరు ఇన్ కేసు ఏఎల్పికి అప్లై చేస్తుంటే 2024ది యూస్ చేసుకొని మీరు అది తీసుకోవచ్చు. లేదు నాతో ప్రీవియస్ 2023 ఉంది అంటే మీరు ఎలిజిబుల్ కాదు, అంటే ఓబీసీ సర్టిఫికేట్ అసలు యాక్సెప్ట్ చేయదు. మీరు కొత్తగా అప్లోడ్ చేసుకోవాలా. మీరు ప్రీవియస్ ఇయర్ లాస్ట్ టైం పెట్టింటే తీసుకెళ్ళింది, ఈసారి అలా తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఈ 2024 నుంచి 2025కి ఈ డేట్కి ఏదైతే ఉందో 28/07/2020 ఆ డేట్ లోపలనే మీరు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకొని మీరు అప్లోడ్ చేయాల్సిందే ఖచ్చితంగా. అట్లయితేనే అది తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలంటే లైక్ మాత్రమే, అదే సబ్స్క్రిప్షన్ మాత్రమే. ఇంకొక పాయింట్, ఎవరైతే ఎన్సీఆర్టీ బుక్స్ కావాలో వాళ్ళకి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేసిన ఆల్రెడీ, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.